అని చెప్పేసి ఈ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్. ప్రతి గ్రామంలో కమ్యూనిటీ హాళ్లు, శ్మశాన వాటికలు నిర్మిస్తున్నామని, వాటికి సంబంధించిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అయితే అమరావతిపై వైసీపీ అనవసర రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. నిన్న ఉదయం పూట గౌరవ మంత్రి నారాయణ గారు, అడిషనల్ కమిషనర్ సిఆర్డీఏ వాళ్ళతో కూర్చొని ఏ గ్రామాల్లో అసలు లేవు, ఆ లేని గ్రామాల్లో శ్మశానాలకు సంబంధించిన ఆల్టర్నేటివ్ సైట్స్ ఐడెంటిఫై చేయడానికి ఒక ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. అందులో వాళ్ళకి గ్రామంలో 3-4 ప్లేసులు ఐడెంటిఫై చేసి ఇస్తామని చెప్పారు. అది బహుశా రేపు ఎల్లుండి అది అవుతుంది. అయిపోయిన తర్వాత గ్రామంలో నాయకులతో చర్చించి ఎక్కడ బెస్ట్ ప్లేస్గా ఉంటుందో దాన్ని అలాట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మల్కాపురం, వెంకటపాలెం ఇటువంటి గ్రామాల్లో లేవు. అంతేకాకుండా కొన్ని గ్రామాలకు సంబంధించిన క్లస్టర్ వారీగా విభజన చేసి అక్కడ మల్టీ ఫెయిత్ బరియల్ గ్రౌండ్స్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం వచ్చింది. ముఖ్యంగా పెన్షన్స్, హెల్త్ కార్డ్స్ విషయం కూడా చర్చించడం జరిగింది. పెన్షన్లు గత సమావేశంలో పెన్షన్ల గురించి నిర్ణయం చేశాం. దాదాపు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు